మరి సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. దేవుని గురించినటువంటి విషయాలను ఈరోజు ఈ సమాజానికి అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో దేవుడు ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని మనకు ఇవ్వడం జరిగింది. అయితే ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచిస్తే కొన్ని నిమిషాలు, సువార్త ప్రకటన ప్రమాదమా అనే విషయాన్ని ఆలోచిద్దాం. ఎందుకంటే ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి దేవుని తెలుసుకోవాలి, క్రీస్తుని తెలుసుకోవాలి. తెలుసుకున్నటువంటి వ్యక్తి బాప్తిస్మం తీసుకుని క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి. అంటే సువార్త అనగానే మరణ, సమాధి, పునరుత్థానం అంటే ఈ యొక్క సమాచారాన్ని అనేకులకు తెలియచేయవలసినటువంటి బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉంది. అయితే ఈ సువార్త ప్రకటన ప్రమాదంగా మారే అవకాశం ఉందా? ఎందుకంటే చాలామంది సువార్త ప్రకటించాలని ప్రయాసపడుతున్నారు. ఈ ప్రయాసలో ఈ యొక్క సువార్త ప్రకటన ప్రమాదంగా మారుతుందా అని ఆలోచిద్దాం ఒకసారి. బైబిల్ నుంచి మనం ఏది ఆలోచించినా అది బైబిల్ ప్రకారంగా ఉందో లేదో మనం ఆలోచించుకోవాలి. అందుకే ఈరోజు చాలా విషయాలలో మనం ఆలోచిస్తుంటే రకరకాల సువార్తలు ఉన్నాయి, రకరకాల బోధలు ఉన్నాయి, రకరకాల ప్రసంగాలు మనం వింటున్నాం. వీటి ద్వారా దేవునికి కలిగే మెప్పు ఏదైనా ఉందా? వీటి ద్వారా దేవునికి తన పిల్లలను దగ్గర చేసే అవకాశం ఏదైనా ఉందా? అంటే ప్రారంభ శతాబ్దంలోకి వెళ్ళి ఒకవేళ మనం ఆలోచిస్తే పౌలు గారు మాట్లాడుతూ సువార్త ప్రకటించాలంటే ప్రకటించాలి, సువార్తను ప్రకటించకపోతే ఏమంటున్నాడు ఆయన? నాకు శ్రమ అన్నాడు. సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. అంటే క్రైస్తవులుగా బాప్తిసం తీసుకున్న మనం అంతా ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. అంటే క్రీస్తును కూర్చున్నటువంటి సమాచారాన్ని అందరికీ తెలియచేయాలి. సమాచారం, ఈ విషయాన్ని అందరికీ తెలియచెప్పాలి. ఇదిగో క్రీస్తు రక్తము ద్వారానే మీకు పాప విమోచన. క్రీస్తుని మీరు రక్షకునిగా అంగీకరిస్తేనే మీరు పరలోకానికి వెళతారు. క్రీస్తునందే పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనే విషయాన్ని, అనే సమాచారాన్ని ఏం చేయాలి? మనం క్రైస్తవులుగా అందరూ ప్రకటించాలి. అయితే ఈ ప్రకటించే ప్రక్రియ ఒకవేళ ప్రమాదం అయిపోతుందేమో ఒకసారి మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ప్రకటించే ప్రక్రియ ఇప్పుడు చూస్తుంటే ప్రమాదంగా మారిపోతుంది. ఒక మాట మనం బైబిల్ చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో పౌలు గారు మాట్లాడుతూ, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు అంటాడు. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అనేసి, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అంటే సువార్తను వినాలి, విన్నటువంటి సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. ఒకవేళ ఆ సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకేమంటే నాకు శ్రమ. సరే, అంటే విన్నవారంతా ఏం చేయాలి? ఆ సువార్తను ప్రకటించాలి, ప్రకటన చేయాలి. అంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు సువార్తను ప్రకటించాలి. ప్రకటించవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడి మీద ఉన్నది. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లారా, ఇంత బాధ్యత దేవుడు మన పైన పెట్టినప్పుడు ఆ సువార్తను ఎలా ప్రకటించాలి? ఎంత జాగ్రత్తగా ప్రకటించాలి? ఎంత జాగ్రత్తగా ప్రకటిస్తే ఆ సువార్త అనేకుల యొద్దకు చేరుతుంది?
సరే, ఆయన మాట్లాడుతూ, నేను సువార్త ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఒకవేళ అయ్యో అన్నాడు, మళ్ళీ అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకేమొస్తుంది? శ్రమ వస్తుంది. ఎలాగైనా సరే నేను సువార్తను ప్రకటించాలి. ఎలాగైనా క్రీస్తుని ప్రపంచానికి తెలియచేయలేనటువంటి గొప్ప ఉద్దేశంతో పౌలు గారు ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ని చేపట్టినటువంటి మనం కూడా ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. మరి నాకు సువార్త ప్రకటించడం రాదండి, నేను ఇతరులకు చెప్పేటువంటి ఆసక్తి కానీ ఆ యొక్క అర్హత కానీ అంత ధైర్యంగా నాకు లేదండి అని ఒకవేళ మనం అనుకుంటే ఏం చేయాలి? సువార్త ప్రకటించుచున్న వారికి మనము సహకారులుగా ఉండాలి. అంతేనా? జరుగుతున్న కార్యక్రమానికి మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. వినబడుతున్న దేవుని మాటల పక్షాన మనము నిలబడాలి. అంటే చెప్పుతున్న సేవకునికి తోడుగా మనము నిలబడినట్లయితే ఆయన చేస్తున్నటువంటి సువార్త ప్రకటనలో మనము కూడా పాలిభాగస్వాములు అవుతాం. కాబట్టి క్రీస్తును ధరించిన ప్రతి ఒక్కరూ సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించకపోతే వారికి శ్రమ. ఈరోజు ఈ సమాజానికి ఈ విషయం అర్థం కాక కేవలం వింటున్నారు అంతే కదండి. కేవలం ఏం చేస్తున్నారు? వింటున్నారు అంతే. కానీ ఆ వింటున్న వాక్యాన్ని ఎవరు కూడా తెలియజేయడం లేదు. ఈరోజు సహజంగా ఆలోచించండి. ఏదైనా ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చుని ఏదైనా పని చేసుకుందాం అనుకోండి, ఏదైనా మొబైల్ ఒక చక్కని మంచి రీల్ వచ్చింది అనుకోండి, చూస్తూ ఒక మంచి కామెడీ చేసి నవ్వించే రీల్ వచ్చింది అనుకో, టక్ మళ్ళీ వచ్చి నాకు చూపించేస్తాను. అవునా? అంతేగా ఫ్రెండ్స్, ఇద్దరు పని చేసుకుంటున్నాం. వాడు మొబైల్ చూసుకుంటున్నాడు, నేను పని చేసుకుంటున్నాను. ఏదో తెలియని ఒక మంచి నవ్వించే రీల్ వచ్చింది. వాడు చూసి ఆగిపోవచ్చు కదా? లేదు, నాకు కూడా చూపించి నన్ను కూడా నవ్వించాలి. అవునా? ఇది మనుషులు ఉన్నటువంటి ఉత్సాహం. అయితే మరి దేవుని వద్దకు వచ్చేసరికి అయ్యో నేను దేవుని నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతానే, అరే నేను క్రీస్తులోనికి వెళ్ళకపోతే నరకానికి వెళ్ళిపోతానే, ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి నేను నా సహోదరునికి వెళ్ళి చెప్పాలి కదా, నా తోటి వారితో ఈ విషయాన్ని పంచుకోవాలి కదా అనే ఆలోచన ఎవరికైనా వస్తుందా? విన్న వాక్యాన్ని మనతోనే ముగించేస్తున్నాం, కానీ విన్న వాక్యాన్ని ఇతరులకు మనం ఏం చేయట్లేదు? ప్రకటించడం లేదు. అంటే ఈ సమాచారాన్ని మన ఇతరులకు మనం ఏం చేయట్లేదు? తెలియచేయడం లేదు. దీనివల్ల మనకి ఏమైనా మేలా? శ్రమ. సువార్త ప్రకటించకపోయిన యెడల ఏమన్నాడు? శ్రమ. మరి అయ్యో నేను సువార్తను ప్రకటించకపోయిన యెడల నాకేంటి? శ్రమ. ప్రకటించాలి సువార్త, ఓకే, కానీ ఎలా ప్రకటించాలి? ఎలా ప్రకటించమన్నారు సువార్తను? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం చూద్దామండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూడగలిగితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండు. తిమోతి గారికి పౌలు గారు మాట్లాడుతూ, నేను వచ్చే వరకు చదువుట యందు, హెచ్చరించుట యందును, బోధించుట యందు జాగ్రత్తగా ఉండాలి. అంటే సువార్త ప్రకటించే వాళ్ళు ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉంటుంది. సువార్త ప్రకటించే వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రకటించాలి. అందుకే సువార్త ప్రకటన ప్రమాదమా అని ఆలోచిస్తున్నాం. సువార్త ప్రకటించే వాళ్ళు జాగ్రత్తగా ప్రకటించలేదనుకో ఏమైపోద్ది? ముందుకు వెళ్ళే వాళ్ళు మనకు అర్థమవుద్దండి పాట. సువార్త ప్రకటించే వాళ్ళు కనుక జాగ్రత్తగా ప్రకటించకుండా వాళ్ళకి నచ్చింది ప్రకటించుకుంటూ వెళ్ళిపోతే చాలా ప్రమాదం ప్రియమైనది. అందుకే చూడండి, జాగ్రత్త అనే విషయాన్ని మనం దేంట్లో వాడతాం? చాలా విషయాల్లో జాగ్రత్త అంటాం. దేని విషయంలో? అండ్ అప్పటి వరకు ఉన్నటువంటి ఆడవాళ్ళ విషయంలో ఎప్పుడు జాగ్రత్తమ్మ అని చెప్పరు, కానీ ఎప్పుడైతే ఆమె గర్భవతి అయిందని తెలిసిందో అప్పటి నుంచి అందరూ ఏం చెప్తారు?
అమ్మ జాగ్రత్తగా ఉండమ్మా, అమ్మ మందులు జాగ్రత్తగా అమ్మ మీరు తినే విషయంలో కానీ నీళ్ళు తాగే విషయం అన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకు? నువ్వు ఏదైనా ఒక పొరపాటు చేసావనుకో, నీతోనే కాదు నీలో ఉన్న ప్రాణం కూడా అవుతుంది. అర్థమైందండి? నువ్వు ఒక్కదానే కాదు, నీలో ఒక ప్రాణం ప్రారంభమైంది. నీవు కానీ జాగ్రత్త తీసుకోలేదనుకో, నీవు నీలో ఉన్నటువంటి ప్రాణం ఇద్దరు కూడా ఏమైపోతారు? చనిపోతారు. కాబట్టి మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్త, దిగేటప్పుడు జాగ్రత్త, ప్రతి విషయంలో, తినే విషయంలో జాగ్రత్త, తాగే విషయంలో జాగ్రత్త, ఎక్కువగా మాట్లాడొద్దు, ఎక్కువగా వినొద్దు, ఏది చేయొద్దు, ఏ పని చేయకండి, జాగ్రత్తగా. ఎందుకు అనుకున్నారు? ఒకవేళ అజాగ్రత్తగా ఉండి ఆమె కనుక ఏదైనా చేయరాని కార్యము చేసింది అనుకో, వెంటనే ఎవరికి ప్రమాదం? గర్భంలో ఉన్నటువంటి బిడ్డకి ప్రమాదం. కాబట్టి తిమోతి గారితో ఎందుకు నీవు జాగ్రత్త పడమన్నాడంటే, జాగ్రత్తగా ఒకవేళ సువార్తను ప్రకటించకపోతే క్రీస్తునందు కన్నటువంటి పసిపిల్లలైనటువంటి సంఘస్థులు అందరూ ఏమైపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. అర్థమవుతుందండి? సువార్త ప్రకటిస్తున్నటువంటి బోధ విషయంలో జాగ్రత్తగా కానీ ప్రకటించకపోతే వింటున్న వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. అందుకే పౌలు గారు మాట్లాడుతూ, ఇదిగో నేను వచ్చే వరకు చదువుటయందును అన్నాడు. చూసారా? బైబిల్ చదవటంలో చాలా జాగ్రత్తగా చదవాలండి. ఈరోజు ఆ చదవడం అర్థం కాకే ఈ క్రైస్తవ సమాజంలో గలిబిలు ఏర్పడిపోతుంది. గలిబిలు అనేది ఎందుకు వచ్చింది అనుకున్నారో, చదవడంలో కూడా చాలా జాగ్రత్తగా చదవాలి. అందరికీ అర్థం కాదు బైబిల్. అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి చెప్పాను, ఆత్మకథలు రాశారని ఆయన. అంటే అవి చదవమనుకోండి మనకి చాలా ఈజీగా అర్థమైపోతాయి. ఎందుకు? మనుషులు కాబట్టి, మనుషుల ఆలోచనతో రాశారు కాబట్టి అర్థమైపోతాయి. కానీ బైబిల్ అనేది ఎవరి ఆలోచన ద్వారా కలిగింది? ఇది దేవుని వలన, దేవుని ఆలోచన వలన రాయబడినటువంటి గ్రంథం. అవునా? అలాంటప్పుడు దీన్ని చదివేటప్పుడు మనము దేవుని ప్రకారంగా, అంటే దేవుని ఉద్దేశాల ప్రకారంగా ఆలోచించాలి. దేవుని ఆలోచన ప్రకారంగా చదివితేనే మనకు అర్థమవుతుంది. ఈ లోకానుసారంగా చదివితే మనకు అర్థం కాదండి. అంటే ఇది మనకు అర్థం కావాలంటే ముందు దేవుడు మనకు అర్థం కావాలి. దేవుడు మనకు అర్థం కావాలి, అప్పుడు మనకి బైబిల్ అనేది అర్థమవుతుంది. అలా కాకుండా లోకానుసారంగా చదివేసాం అనుకోండి, అర్థం కాదు. అలా అర్థం కాకే ఈరోజు ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకుంటూ కలవరం అయిపోతున్నారు. కలవరం అయిపోవడం వలన బలవంతులు బాగానే ఉంటారు, అండి. బలహీనులైన వారు ఏమైపోతారు? బలహీనులైన వారు ఇంకా బలహీనం అయిపోయి, ఏంటిరా బాబు, ఇదేంటి ఈ గొడవలేంటి, ఈ అల్లర్లేంటి అని సంవత్సరానికి ఒక్కసారి వచ్చేవాడే అయినా సరే ఇంక ఈ గొడవలు అల్లర్లు చూసి ఆ ఒక్కరోజు కూడా రావడం మానేస్తాడు. అప్పుడే దేవుడిలోనికి వెళ్దాం అనుకున్నవాడు ఈ గొడవలు అల్లర్లు చూసి ఏమైపోతాడు? దేవుడు లేదు, దెయ్యం లేదు, బ్రతికిన నాళ్ళు ఎక్కడే బ్రతికేసి చచ్చిపోదాం అనే నిర్ణయం కూడా తీసుకుంటాడు. అందుకే ప్రకటన విషయంలో, సువార్త ప్రకటించే విషయంలో ఎలా ఉన్నాడు? చాలా జాగ్రత్తగా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి బైక్ మీద వెళ్తున్నామండి, బైక్ మీద వెళ్తున్నప్పుడు అప్రమత్తంగా ఒకవేళ మనం వెళ్ళామనుకో, మనతో పాటు మన వెనకాల ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వెళ్ళారు, యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక వ్యక్తి చనిపోయాడు, ఒక వ్యక్తి బ్రతుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఒక 40 మంది. ఇప్పుడు డ్రైవర్ ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఈ మధ్య ప్రమాదాలు చూశారు కదా. ఒక పెద్ద సోమాలారీ ఏమైంది, ఒక బస్సును కొట్టేసింది. కొట్టేగానే ఏమైంది, మొత్తం దానిలో ఉన్నటువంటి సట్టులంతా వాళ్ళని పడిపోయి దగ్గర చాలామంది మరణం చేశారు. అంటే వాహనాన్ని నడిపిస్తున్నటువంటి డ్రైవర్ ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క సెకండ్లో ప్రమాదం జరిగిందంటే అతనితో ఉన్నటువంటి 40 మంది కూడా చనిపోతారు. అవునా? ఒంటరిగా ఉన్నవాడు ఎలా ఉన్నా పర్వాలేదు, వాడుతూనే పోతుంది. కానీ వ్యక్తులతో, సంఘముతో, సమూహంతో కలిగి ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి పెళ్ళికి ముందు మనం అంతా ఎలా ఉంటాం చెప్పండి? పెళ్ళి అవ్వని వాళ్ళు ఎలా ఉంటారు? పెళ్ళి అవ్వని వాళ్ళు రాత్రి 10 అయినా, 11 అయినా, 12 అయినా బయట తిరుగుతుంటారు, సహజం. నేను కూడా తిరిగేవాడిని. కానీ పెళ్ళి అయిన తర్వాత
పిల్లలు పుట్టిన తర్వాత 9 కాగానే ఇంటికి వెళ్ళిపోవాలి. డ్యూటీ నుంచి ఇంటికి రాగానే ఇంటికి వెళ్ళిపోవాలి. ఎలా ఇంటిరా ఇదివరకు 10-11 వరకు ఏమైపోతుంది? ఎవరైనా నీకు పెళ్ళి లేదు, పిల్లలు లేరు, నాకు పెళ్ళి అయింది, నాకు పిల్లబిడ్డలు ఉన్నారా, నన్ను నమ్ముకుని చాలామంది ఉన్నారా అంటారా? చెప్పండి చాలామంది, అవునా? పెళ్ళైన వాళ్ళు. అప్పటి వరకు యూత్గా వివాహం కాని వాళ్ళు ఎలా ఉంటారు? చాలా ఫ్రీడమ్గా ఉంటాం. కానీ ఎప్పుడైతే పెళ్ళయి భార్య వచ్చి పిల్లలు పుట్టారో, అరే మనల్ని నమ్ముకున్న వాళ్ళు మన కోసం ఎదురు చూస్తారు కదా ఇంట్లో. అప్పటి వరకు మన కోసం ఎవరు ఎదురు చూడరు. అమ్మ కానీ నాన్న కానీ ఎవరో చూడరు. ఫోన్ చేసినా ఎక్కడ ఉన్నామంటే సరే జాగ్రత్తగా వచ్చాడు. కానీ మనం ఉదయం బయటికి వెళ్ళిన తర్వాత మరలా తిరిగి వచ్చేంత వరకు భార్య ఎదురు చూస్తుందా? ఎవరు ఎక్కడున్నారు అని. అలాగే మరలా మనం బయటికి వెళ్ళి లోనకి వచ్చే వరకు పిల్లలు ఎదురు చూస్తారా? ఎదురు చూస్తారు. కాబట్టి మనకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు నా ఫ్రెండ్స్ కంటే నాకు నా కుటుంబమే ముఖ్యం అనుకుని మనం ఎన్ని పనులున్నా ముగించుకుని వెంటనే ఇంటికి వెళ్ళిపోతాం. ఇది ఎంతవరకు వాస్తవమో, సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు, సువార్తను ప్రకటిస్తున్న నాయకుడు సంఘాన్ని ఉద్దేశించి, దేవుని పిల్లలను ఉద్దేశించి ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నీవు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఇలా జాగ్రత్త లేకపోతే చాలా ప్రమాదపరమైన దేవునికి. ఈరోజు చాలామంది జాగ్రత్త లేదు. అందరూ సువార్త ప్రకటించాలనుకుంటారు, మంచిదే. కానీ ప్రకటిస్తున్నటువంటి సువార్త బైబిల్కి అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా? ప్రకటిస్తున్నటువంటి సువార్త వలన ఎంతమంది రక్షింపబడుతున్నారు? ప్రకటింపబడుతున్నటువంటి ఈ సువార్త వలన దేవునికి ఎంత మహిమ కలుగుతుంది? ఈ విషయాన్ని ఆలోచించడం లేదండి ఎవరు. నేను చెప్పాలి అందరూ చెప్పాలి, ఓకే, అందరూ చెప్పాలి. కానీ చెప్పడం వలన జరిగే మేలు ఏమిటి? అంతే కదండి. పరిశుద్ధాత్మ దేవుడు అల్లరికి కర్త కాదు అంటాడు. అంటే దేవుడు అల్లరికి కర్త కాదు, దేవుడు అల్లరికి కర్త కాదు. అంటే అల్లరి జరుగుతుందంటే అక్కడ దేవుడు లేడు. దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు. ప్రియమైన దేవుడు, ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ దేవుడు ఉన్నట్లు, ఎక్కడైతే అల్లరి ఉంటుందో అక్కడ దేవుడు లేనట్లే. అర్థమవుతుందండి? ఇలా లేని వాటిని కల్పించి చెప్పడం వలన ఎంత ప్రమాదమో చెప్పిన వారికి అలాగే వింటున్న వారికి చాలా ప్రమాదం. ప్రియమైన ఒక సందర్భాన్ని మన పాత నిబంధనలోకి వెళ్ళి ఆలోచిస్తే, ఆ లేని సమాచారాన్ని అందించడం వల్ల ఏం జరిగిందో ఒక్క విషయం మనం ఆలోచిస్తే, సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండము 13వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవులు మనుషులను పంపించు అనడం. ఏమండి, ఇది మోషే కాలానికి సంబంధించినటువంటి సందర్భం. మోషే ఈ ఇశ్రాయేలులందరినీ దేవుడు ఎక్కడ పంపిస్తా అన్నాడు? కనాను దేశానికి పంపిస్తా అన్నాడు. ఓకేనా? పంపిస్తా అన్నప్పుడు ఆ కనాను దేశాన్ని చూడడానికి మోషేని 10 మందిని పంపించమన్నాడు. ఓకేనా? పంపించమన్నప్పుడు వీళ్ళు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఇందులో ఎవరెవరు ఉన్నారు అంటే 16వ వచనంలో, దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పేరు పెట్టెను. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపి వారితో ఇట్లనడి, మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశాన్ని చూసి అందులో పొలాలు ఎలా పండుతున్నాయో, పండ్లు ఎలా పండుతున్నాయో, అక్కడ మనుషులు ఎలా ఉన్నారో, కాబట్టి బాగా వినాలి. ఈ సమాచారాన్ని నేను ఏం చేయాలి? మరలా వచ్చి మాతో చెప్పాలన్నాడు. ఓకేనా? బాగా వినాలి. అయితే మోషే కొంతమందిని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా ఆ కనాను దేశానికి పంపించాడు. పంపించిన తర్వాత వాళ్ళు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత 24వ వచనంలో, 24లో, సంఖ్యాకాండము 13వ అధ్యాయం 24వ వచనంలో, ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అని పేరు పెట్టి వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చారు. ఓకేనా? ఆ కనాను దేశానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఎన్ని రోజులు తిరిగారు? 40 రోజులు తిరిగారండి. 40 రోజులు ఆ దేశాన్ని పరీక్షించి చూసి అక్కడ ఉన్నటువంటి పండ్లను, అక్కడ పెరుగుతున్నటువంటి చెట్లను, అక్కడ ఉన్నటువంటి పొలాలను చూశారు. చూసిన తర్వాత
వాళ్ళు వచ్చి ఇచ్చినటువంటి సమాచారం ఏంటో తెలుసా? ఏమండి, వాళ్ళు తిరిగి వచ్చి ఇచ్చిన సమాచారం ఏంటనుకున్నారు? అదే 13వ అధ్యాయము 30 నుంచి చదువుదాం. 30 నుంచి చదివితే 30 వచనంలో వారు ఏమంటున్నారు? కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా ఏమండి వెళ్ళుదాము, వారిని స్వాధీనపరుచుకుందాము, దానిని జయించుటకు మనకి శక్తి చాలునను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులలో ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పిరి. చూసారా? విన్నారు? అర్థమవుతుందా? వెళ్ళారండి, 40 మంది వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 40 దినాలు చూశారు. చూసిన తర్వాత వారిలో కాలేబును వీరు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనం నిశ్చయముగా వెళ్తాము, దాన్ని స్వాధీనపరుచుకుంటాం, ఆ దేశాన్ని మనం జయిస్తాం, వెళ్తాం అని చెప్పినప్పుడు వాళ్ళు కొంతమంది ఏం చెప్పారంట? ఇదిగో, అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదికి పోజాలమనిరి, మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీతో చెడ్డ సమాచారము చెప్పి, మనము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుమి, వారి దృష్టికి అట్లే ఉంటుమని ఒక చెడ్డ సమాచారం చెప్పేసి ఏం చేశారు? వీళ్ళు జనాలను భయపెట్టేశారు, ఇశ్రాయేలీల్ని భయపెట్టేశారు. వీళ్ళు ఇలా చెప్పగానే ఇశ్రాయేలీల గురించి మీకు తెలుసా? ఇశ్రాయేలీలు ఎంత బలవంతులో దేవుళ్ళు అంత బలహీనులండి. వాళ్ళు శారీరక భౌతికంగా బలవంతులే, కానీ చిన్న కష్టం రాగానే ఏమైపోతారు వీళ్ళు? అయ్యో, ఎందుకు మోసే మమ్మల్ని ఐగుప్తు నుంచి ఇక్కడ తీసుకొచ్చావు, అక్కడే వాడికి ఏంటది బానిసత్వం చేసి అక్కడే చచ్చిపోతుంది కదా, ఎందుకు మమ్మల్ని ఎంత దూరం తీసుకొచ్చావు అని చెప్పేసి మోసే మీద తిరుగుబాటు చేసే రకం ఎవరు? ఇశ్రాయేలు. ఎప్పుడైతే వీళ్ళు సమాచారం అందించారో మనం అక్కడికి వెళ్ళలేము, వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళకు ముందు ఎలా ఉన్నాం, వాళ్ళు ఏనుగులు అయితే మేము ఎలగపిల్లలా ఉన్నాం, వాళ్ళ దృష్టికి మేము మిడతల్లా ఉన్నాం అని చెప్పగానే ఏమైపోయారు వీళ్ళంతా? భయపడిపోయి. అప్పుడు 14వ అధ్యాయం 1వ వచనంలో, అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసును, ఇశ్రాయేలీలందరూ మోసే అహరోనులపై సనుగుకొనిరి. చూసారా? ఇశ్రాయేలీలందరూ మోసే అహరోనులపై సనుగుకొనిరి. ఆ సర్వ సమాజం, అయ్యో, ఆ ఐగుప్తులో మేమేలా చావలేదు, ఈ అరణ్యమందు మేమేలా చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొచ్చినని చెప్పేసి ఇక దేవుని మీద ఏడవడం మొదలుపెట్టేసి. అర్థమైందా? దేవుడు అప్పటికి ఎన్నో సూచక్రియలు చేశాడు కదా, ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, నమ్మాలి కదా, నమ్మకం ఉంచాలి కదా దేవుడి మీద. ఉంచారా వీళ్ళు? ఉంచలేదు. ఉంచుకుని ఏం చేశారు? అయ్యో, ఎందుకు తీసుకొచ్చావు, ఎందుకు మమ్మల్ని అక్కడే చంపేయచ్చు కదా ఐగుప్తులో, అక్కడి నుంచి రప్పించడం ఎందుకు, మళ్ళీ ఎక్కడ తీసుకొచ్చి వీళ్ళకి అప్పగించడం ఎందుకని చెప్పేసి దేవుడి మీద వీళ్ళు ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. ప్రేమని దేవుడు ఎప్పుడైతే వీళ్ళు ఇలా తిరుగుబాటు చేస్తున్నారో అప్పుడు వెంటనే ఏం చేశారు అనుకున్నారు? కాలేబు 7వ వచనంలో, కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, చాలా మంచి దేశం అది, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకండి, ఆ దేశ ప్రజలకు భయపడకండి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకండి అని చెప్తున్నారు. చూసారా? ఎప్పుడైతే వాళ్ళ చెడ్డ సమాచారం తీసుకొచ్చారో, అంటే చెడ్డ సమాచారం వలన వాళ్ళలో జరిగిన కలవరం. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, ఈరోజు మన సువార్త ప్రకటనలో జరుగుతున్నటువంటి సమాచారం అంతే కదండి. ఏమంటే మంచి అనేది అంటే అబద్ధం, ఒక సామెత ఉంటుంది కదా, అబద్ధం అడువంతా చుట్టేసినప్పటికీ మన నిజం ఎక్కడ ఉంటుందంట? నిజం గుమ్మం దాటేసరికి అబద్ధం అడుగు మొత్తం చుట్టేస్తాం. నిజము గుమ్మం దాటేసరికి అబద్ధం అడువంతా తిరిగి వచ్చేస్తుంది. అలాగా వీళ్ళు ఎన్నో అద్భుతాలు చూశారు మోసే ఎదుట. అయినప్పటికీ
ఆ చెడ్డ సమాచారం వినగానే ఏమైపోయారు? భయపడిపోయారు. అవునా? అలాగే ఈరోజు క్రైస్తవుల్లో ప్రకటింపబడుతున్నటువంటి సువార్త కానీ ఒకవేళ ప్రకటింపవలసిన సువార్త కాక వేరొక సువార్త ప్రకటిస్తే ఏమైపోతుంది? సమాజం భయపడిపోతారు, వెంటనే బలహీనలు అయిపోతారు, ఇంకా బలహీనలు అయిపోతారు. అయ్యో, ఈ మాత్రం దానికైనా ఎలా తీసుకొచ్చాడు, ఆయన ఎలా చెప్తున్నాడు, ఆయన అలా చెప్తున్నాడు, ఈయన ఎలాగంటున్నాడు, ఆయన అలాగంటాడని చెప్పి ఏమవుతుంది? కలవరం వచ్చేస్తుందండి. సంఘంలో స్థిరత్వం అనేది ఉండదు. సంఘంలో స్థిరత్వం అనేది ఉండదు. వింటున్న వాళ్ళలో కలవరం రేగి అప్పుడప్పుడే క్రీస్తు మీద దేవుని పైన కలుగుతున్నటువంటి విశ్వాసం ఏమైపోతుంది? చెదిరిపోతుంది. కాబట్టి పౌలు గారు ఏం చెప్పారు? ఇదిగో నీ బోధ విషయంలో ఎలా ఉండాలి? జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. చదవడంలో ముందు నువ్వు బోధించే ముందు ఏం చేయాలి? నువ్వు చదువుకోవాలి. చదువుతే ఎందు జాగ్రత్తగా ఉండాలి. అందుకే అక్షరం ఏం చేస్తుంటాడంటే పౌలు గారు, అక్షరం ఏం చేస్తుంది? అక్షరము చంపును అంటాడు. అక్షరాన్ని చూసుకుని వెళ్ళిపోవాలనుకోండి, బైబిల్లో చంపేస్తుంది. కానీ ఆత్మ ఏం చేస్తుంది? రక్షిస్తుంది. అక్షరాలను చదువుకుని మనం వెళ్ళిపోకూడదు. అక్షరాలను చూసుకుని వెళ్ళిపోతే ఏమైపోతాం? చచ్చిపోతాం. ఎందుకంటే ఈ అక్షరాలన్నీ రాసినప్పుడు తర్జుమా లోపాలు చాలా ఉంటాయి బైబిల్లో. ఆ వాటిని పట్టుకుంటూ వెళ్ళిపోతే ప్రమాదం. కానీ ఆత్మ దేవుడు ఆత్మ కనుక మనం ఆత్మగా ఆలోచించాలి. ఒక ఆత్మను రక్షించాలి అనే ఉద్దేశంతో ప్రకటించాలి తప్ప, ఏమండి ఈరోజు ఒక ఆత్మను రక్షించాలి అనే ఉద్దేశంతో చేసే ప్రకటనలు ఏమిటి? అక్కడ ఒకరిని రక్షించి దేవుని వద్దకు నడిపించాయి, దేవునిలోనికి ఒక వ్యక్తిని మార్చాలి అనే ఉద్దేశంతో ఎక్కడ సువార్త ప్రకటన జరగడం లేదు. ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు గొప్పలు వాళ్ళే, అంతేనా? ఎవరి కీర్తి వాళ్ళకే, ఎవరి మహిమ వాళ్ళకే. అంటే బైబిల్లో నాకెంత టాలెంట్ ఉందో చూపించుకోవాలంటున్నారు తప్ప దేవుని ఉద్దేశాన్ని సమాజానికి చెప్పాలి అని ఎవరు ఆలోచించడం. అంతేనా? దావీదు దేవునికి ఇష్టడు అయ్యాడని ఎందుకు అయ్యాడు? ఆయన దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు అయ్యాడంటే ఆయన నా ఉద్దేశాలన్నింటినీ నెరవేర్చాలంటే ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనము, బైబిల్ పట్టుకున్నటువంటి మనము మన ఉద్దేశాలను బైబిల్లో పెట్టకూడదు. మొదటిగా దేవుని ఉద్దేశాన్ని మనం ఆలోచించి ఆయన ఉద్దేశాన్ని చెప్పాలి. చూసారు, వీళ్ళు వెళ్ళినటువంటి వాళ్ళు కనాన దేశాన్ని చూశారు. చూసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? ఇప్పుడు ఇశ్రాయేలీలకి వీళ్ళకైనా దేవుని నమ్మకం లేదనుకోండి, వెళ్ళిన వాళ్ళకి వీళ్ళకైనా నమ్మకం ఉండాలి కదా. వీళ్ళైనా చెప్పాలి కదా, దేవుడు మనలను ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నేల మీద నడిపించిన శక్తిమంతుడు కదా. అంత శక్తిమంతుడు కనాను దేశంలో ఉన్నటువంటి వాళ్ళను మన చేతులకు అప్పగింపడా అనే ధైర్యం వీళ్ళు ఏమైపోయింది? లేదు. వాళ్ళు ఏం కోరుకున్నారు? ఒక ప్రత్యేకత కోరుకున్నారా? మనం ఆ దేశంలోనికి వెళ్ళకూడదు, వెళితే అక్కడ ఉన్న వాళ్ళంతా మనల్ని ఏం చేస్తారు? చంపేస్తారు అనేటువంటి ఒక చెడ్డ సమాచారం ఇచ్చారండి. ఆ చెడ్డ సమాచారం ఇవ్వడం వలన ఇశ్రాయేలీయులు అందరూ ఏమైపోయారు? బలహీనులైపోయారు. వాళ్ళందరూ బలహీనులైపోయి దేవుని మీదే తిరిగిపడ్డారు. వల్ల సరే, దేవుని మీద తిరిగిపడ్డారు. కాబట్టి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి ప్రతి బోధకుడు కూడా ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా బోధించాలి. చాలా జాగ్రత్తగా బోధించాలి. ఏమంటే ఈరోజు నేను చెప్పమన్నారు కదా, చెప్పేసి 4 మాటలు కూర్చుంటాను. కానీ వినుచున్నటువంటి మీలో ఒకవేళ అవిశ్వాసం ఏర్పడితే మీరు నా మీద తిరగబడరు. ఎవరి మీద తిరగబడతారు? దేవుని మీద తిరగబడతారు. అంటే దేవునికి వ్యతిరేకలైపోతారు. ఈ విషయాన్ని ఏ ఒక్కరు ఆలోచించడం లేదు. దేవునికి. కాబట్టి అలా చెప్పిన వారి యొక్క పరిస్థితి అలా, ఒకవేళ చెడ్డ సమాచారాన్ని చెబితే, బైబిల్లో లేనిది ఒకవేళ ప్రకటిస్తే వాళ్ళ పరిస్థితి ఏమైపోతుందో తెలుసండి. కనాన దేశానికి వెళ్ళి వచ్చిన వీళ్ళు చెడ్డ సమాచారాన్ని అందించడం వల్ల వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది? అదే అధ్యాయము 14వ అధ్యాయము 36వ వచనంలో మనం చూడగలిగితే, 14వ అధ్యాయము 36వ వచనం మనం చూడగలిగితే, ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చిన చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. సరే, లేని వార్తను పుట్టించకూడదు. చెడ్డ సమాచారాన్ని తెచ్చి దేవుని పైన తిరుగుబాటు చేసినటువంటి ఆ వ్యక్తులు ఏం చేశారు? దేవుడు తెగులు చేత చంపేశాడు.
కాబట్టి బైబిల్లో లేని దానిని ఒకవేళ ప్రకటిస్తే దేవుడు ఏం చేస్తాడు? చంపేస్తాడు దేవుడు ఏ విధంగా అయినా. కాబట్టి ప్రకటించే విషయంలో మీరు ఎలా ఉండమన్నాడు? చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రకటించే విషయంలో, దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో మీరు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు జాగ్రత్త లేకుండా అజాగ్రత్తగా ప్రకటిస్తే సమాజం అంతా దేవునికి దూరం అయిపోతుంది. అంతే కదండి. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తితోనే పోతుంది. కానీ ఒక డ్రైవర్గా బస్సులో కూర్చున్న వ్యక్తి కనుక తప్పు చేస్తే అతనితో పాటు మొత్తం అందరూ కూడా చనిపోతారు. కాబట్టి అలా ఎవరైతే చెడ్డ సమాచారం చెప్పారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడకు యెహోషువయు, యాపునే కుమారుడకు కాలేబును మాత్రమే బ్రతికారు. వారిద్దరే మంచి సమాచారాన్ని ఇచ్చారు. ఉన్నది ఉన్నట్లు చెప్పారు కాబట్టి వాళ్ళు బ్రతికారు. లేనిది కల్పించి చెప్పారు కాబట్టి వాళ్ళు చనిపోయారు. ఎవరైతే ఈ భూమి మీద బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా చెబుతారో వాళ్ళు మాత్రమే బ్రతుకుతారు. అంటే వాళ్ళని మాత్రమే దేవుడు అంగీకరిస్తారండి. లేని దానిని చెప్పడం వలన విన్నవారు పోతారు, చెప్పిన వాళ్ళు కూడా పోతారు. కాబట్టి సువార్త ప్రకటన ప్రమాదం అంటే చాలా ప్రమాదం. అందుకే నీవు ఎలా ఉండాలి? నీ బోధ ఎందు నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండము, జాగ్రత్త కలిగి ఉండాలి. లేదంటే చాలా ప్రమాదము, చాలా ప్రమాదం. చివరి ఒక మాట చూసి ముగించుకుందాం. అదే పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము చివరిగా 16వ వచనంలో, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుంటు. చూసారా? అంటే నిన్నును నీ బోధ వినువారిని నువ్వు రక్షించాలంటే ఏం చేయాలి? మంచి సమాచారాన్ని ఇవ్వాలి. బైబిల్లో ఉన్న మాటలనే చెప్పాలి, లేని వాటిని చెప్పకూడదు. లేని వాటిని చెప్తారా? అవును, లేని వాటిని కూడా చెప్తారండి. లేని వాటిని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అదే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయంలో, ఏమండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు ఆయన, ఇదిగో కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. చూసారా? దేవుని వాక్యాన్ని ఏం చేశారంటే వీళ్ళు కలిపి చెరిపేస్తారు. దేవుని వాక్యాన్ని కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక. వాళ్ళంతా కనాన దేశాన్ని చూడడానికి వెళ్ళారు. అందులో 2 మాత్రమే ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు. మిగతా వాళ్ళందరూ ఏం చెప్పారు? మనం అక్కడికి వెళ్ళలేము, అక్కడ వెళితే వాళ్ళు మనల్ని చంపేస్తారు, వాళ్ళు చంపేసిన తర్వాత అక్కడికి వెళ్ళినా మనం వేస్ట్ అనేటువంటి ఈ యొక్క సమాచారం అందించగానే ఆ సమాజం అంతా ఏమైపోయారు? దేవుని మీద తిరిగిపోటు చేశారు. అలాగే ఈరోజు కూడా ఏమైపోయింది? ఇదిగో అనేకులు దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేస్తారు. దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేస్తారంటండి. జాగ్రత్త పడుతున్నారా? ముందుగానే దేవుడు తన బిడ్డల ద్వారా వాక్యాన్ని మనకు రాసిచ్చాడు. దేవుని వాక్యాన్ని ఏం చేస్తారంట? కలిపి చెరిపి, అంటే దేనిని కలపకూడదో దాన్ని కలిపేస్తారు. ఉదాహరణకి ఒక విషయం మీకు తెలిసిందే. ఒక వ్యభిచారి వచ్చిందండి. వ్యభిచారి పట్టుకున్నారు, యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఈమె పాపం చేస్తుంటే మేము చూసాం. కాబట్టి మోషే ధర్మశాస్త్రంలో వ్యభిచారం చేసిన వారిని మీరు ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపేయాలని ఉంది కదా, మరి నీవే ఏం చేస్తావు అని చెప్పేసి యేసుక్రీస్తుని ప్రశ్నించినప్పుడు ఆయన ఒక మాట చెప్తారు. ఏమని? మీలో ఎవడు పాపం చేయలేదో వాడు మొదట రాయి వేయమన్నాడు. అలా రాయి వేయమని చెప్పి ఆయన నేల మీద వంగి ఏమో రాయిచుండెను అని రాయబడింది బైబిల్లోనే. ఏమని? ఆయన వంగి నేల మీద ఏమో రాయిచుండెను అని ఉంది. అప్పుడు మన బోధించే బోధకులు ఏం చెప్తారు తెలుసా? అక్కడ ఏమో అన్నాడు కదా, ఏమో అని అన్నాడంటే అది ఏంటో కాదండి, అవి ఏంటో తెలుసా? అవి ఆమె చేసినటువంటి పాపాలు. అంటే వాళ్ళు చేసినటువంటి పాపాలు ఆయన నేల మీద రాస్తున్నాడు అనమాట. అంటే ఆ పాపాలు వాళ్ళు చూసి ఎవరు కూడా రాయి వేయకుండా వెళ్ళిపోయారు. నిజమేనది? వింటున్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే నిజమే అనుకుంటున్నారు, కానీ ఇది పచ్చి అబద్ధం. ఏమంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వ్రాయబడినటువంటి బైబిల్ అయితే
పరిశుద్ధాత్మ దేవుడే ఏమో అన్నప్పుడు మనకెందుకు చెప్పండి, అంతేనా? బైబిల్లోనే ఏమో రాయించాడు, మనం ఎందుకు ఏమో అనకుండా అవేంటో నాకు తెలుసు అని మనం చెప్పచ్చా? మనం చెప్పకూడదు. కాబట్టి ఇలాంటి విషయాలు ఏం చేస్తున్నారు, కలిపి చెరిపేస్తున్నారు బైబిల్ని. దేవుని కూర్చున్నటువంటి సమాచారాన్ని చెప్పకుండా చెడ్డ సమాచారాన్ని చెప్పేసి తను బోధించి బోధను అలాగే వింటున్న వారిని కూడా ఏం చేస్తున్నారు, నాశనానికి తీసుకెళ్ళిపోతున్నారు. అందుకే పౌలు గారు మాట్లాడుతూ నీ బోధ ఎందుకు జాగ్రత్తగా ఉండు, అలా ఉంటే జాగ్రత్తగా ఉండు ప్లస్ నిలకడగా ఉండు. అలా ఉంటే నిన్నును నీ బోధ వినుచున్న వారిని కూడా ఏం చేస్తున్నావు, రక్షించుకుంటావు. అలా ఒకవేళ నిలకడ లేకుండా బోధ విషయంలో జాగ్రత్త లేకపోతే జరుగుతుంది అలాగా, కానీ ఒకరోజు నాశనానికి వెళ్ళిపోతావు. సరే, కాబట్టి ఇప్పుడు మన దేవుని మనం వింటున్న వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. అందుకే యేసుప్రభువు అన్నాడు, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా వినండి. చాలామంది వింటారు కానీ జాగ్రత్త ఉండదు. వింటున్నాం కదా, బాగానే ఉంది కదా, బాగా చెప్తారు అనుకుంటు, కానీ ఆ చెబుతున్న మాటలు బైబిల్లో ఉన్నావో లేవు కూడా మనము చాలా జాగ్రత్తగా వినాలి. ఎన్ని జాగ్రత్తలు, వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి, చదివేటప్పుడు జాగ్రత్తగా వినాలి, చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. ఇన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటేనే మనము నరకాన్ని నుండి తప్పించుకుని పరలోకాన్ని వెళ్తాం. ఈ విషయాలు దేని విషయంలో, వినే విషయంలో జాగ్రత్త లేకపోయినా, చదివే విషయంలో జాగ్రత్త లేకపోయినా, బోధించే విషయంలో జాగ్రత్త లేకపోయినా నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఇంత గొప్ప రక్షణను మనం ఒక నిర్లక్ష్యం చేస్తే మనకి పరలోకము రాదు. కాబట్టి ప్రేమ దేవునికున్నారా, సువార్త ప్రకటన ప్రమాదం అంటే ప్రమాదం ఉంది. కాబట్టి వినుచున్నటువంటి మనం అంతా కూడా చాలా జాగ్రత్తగా విని అది వాక్యానుసారంగా ఉంటేనే అంగీకరించాలి. ఎక్కడ సత్యం చెప్పబడుతుందో అక్కడికి మనము వెళ్ళాలి. అలా వెళ్ళాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ మాటలు ముగిస్తున్నాను.